కేటీఆర్ ఏమంటుండంటే ఆధారాలు లేకుండా అనాధారాలతో నా మీద బట్టగాల్సి మీద వేసేటువంటి ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్. నిజంగా ఆధారాలు ఉంటే కోర్టు ముంగల మీరు హాజరుపరచండి, చట్టం ప్రకారం చట్టం తన పని తాను చేసుకుపోతుంది కదా, మీరే ప్రభుత్వంలో ఉన్నారు కదా, నిజమైన దోషులు ఎవరినో మీరు చూపించండి. తొందర ఎందుకు, ఆతృత ఎందుకు? తప్పకుండా ఆ రోజు కూడా వస్తుంది. మీరేం తొందరపడాల్సిన అవసరం లేదు. ఊచలు లెక్క పెట్టే రోజు దగ్గరలోనే ఉంది. ఇవాళ మీరు తప్పు చేయకపోయినట్లయితే మీ ప్రభుత్వంలో ఇంత ఇంత మీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళపైన ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఈ హరీష్ రావు పైన చేయలేదని మనం అనుకుందామా? హరీష్ రావు కొన్ని రోజులు సిద్దిపేటకే పరిమితమైన, ఎందుకు పరిమితం అయ్యిండు? ఇరిగేషన్ మంత్రిగా ఆయన ఎందుకు తప్పించిండ్రు? ఇవన్నీ విషయాలు సమాజానికి తెలియదా? ఇవన్నీ విషయాలు బయటకు వస్తాయి. కొంత వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు అంత ఎంక్వైరీలోనే ఉన్నది. ఇవాళ ఎంక్వైరీ కంప్లీట్ అయిన తర్వాత కదా నీకు సమాన్లు వచ్చేది. అది జరగాలి. అది జరుగుతున్న సందర్భంలో ప్రతిదానికి లింకప్ అనేది ఉంటుంది. ఇప్పుడు దాదాపుగా ఇప్పటి వరకు నాకు తెలిసి 40 నుంచి 50 మంది ఆఫీసర్లను ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ చేసినారు, ఇద్దరిని సస్పెండ్ చేసినారు. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక కేసు ఎంక్వైరీలో ఉన్నప్పుడు దాని పూర్వఫలాలు అన్ని తెలుసుకొని దీని వెనక అసలు ఉన్న వాళ్ళు ఎవరు, వాళ్ళకి ఎంతవరకు ప్రమేయం ఉంది, టెక్నికల్గా వాళ్ళ యొక్క ఎవిడెన్స్ ఇక్కడ ఏమున్నాయి అవన్నీ తెలుసుకున్న తర్వాత కదా మీకు ఇచ్చేది. అంతెందుకు, భయం ఎందుకు? సో ఇవాళ గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పుని తప్పకుండా ఆ ప్రభుత్వాన్ని రూల్ చేసినటువంటి తండ్రి కొడుకులు ఇద్దరే కదా ముఖ్యమంత్రి, షాడో ముఖ్యమంత్రి. కాబట్టి మీకే వస్తుంది. దీనికి మీరు ఇప్పుడేదో మీలాగా మేము రాజకీయ లబ్ధి పొందడం కోసము పార్టీలో ఉన్నటువంటి ఇతర పార్టీలో ఉన్నటువంటి వాళ్ళను నువ్వు వస్తావా చస్తావా నీ మీద కేసు పెట్టాలనేటువంటి తత్వం కాంగ్రెస్ పార్టీది కాదు. ఆలోచించుకోండి. ఇప్పుడు మీ పైన జరిగినటువంటివి ఈ ఫోన్ ట్యాపింగ్ అయి ఉండొచ్చు, ఇవాళ జరిగినటువంటి కాళేశ్వరం అయిండొచ్చు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, వీటితో పాటుగా ఈ మధ్య కాలంలో జరిగిన గొర్రెలది, ఇవన్నింటికి సంబంధించినటువంటి ప్రతి దాంట్లో స్కామ్. ఆ స్కామ్కి వివరాలు ఎవరెవరికి ఎంతెంత మీరు అటు చెప్పారో, ఎన్ని మూటలు ఎక్కడెక్కడ దాచిపెట్టారో, ఎన్ని కోట్ల ఆస్తులు సంపాదించారో, ఎన్ని భూములు కబ్జా చేశారో, ఎంతమందిని బెదిరించారు, వీటన్ని విషయాలు ముందుకొస్తాయి. కొంచెం ఓపికతో సహనంతో ఉంటే అన్ని ముందుకొస్తాయి. దీంట్లో సంతోష్ రావు యొక్క పాత్ర కూడా ఏంటి కూడా ముందుకొస్తుంది. కాబట్టి తొందరపడాల్సిన అవసరం, తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అన్నట్టుగా కేటీఆర్ కూస్తున్నారు. కూయకుండా 4 రోజులు ఆపుకోండి. తప్పకుండా మీ దినము మీ రోజు వస్తుంది. ఆ రోజు కౌంట్ డౌన్ మొదలవుతుంది. చెల్లె తిహార్లో ఉన్నది, అన్న చెర్లపల్లిలో ఉంటాడు. ఏం బాధపడాల్సిన అవసరం లేదు. ఎస్, అండ్ దాంతోపాటుగా నిజంగా కాంగ్రెస్ తెలంగాణ ప్రజల్ని ప్రలోభాలకు గురి చేసి ఇక ఓట్లు వేయించుకుంది. ఇప్పుడు ప్రజలు మోసపోయారని కేసీఆర్ అంటున్నారు, మాజీ ముఖ్యమంత్రి. నిజంగా ప్రలోభాలకు గురి చేసిందా కాంగ్రెస్ పార్టీ? ఏమి ప్రలోభాలు? మీలాగా మాకు చెప్పడం రాదే మాటలు, తిమ్మిని బొమ్మిని తిమ్మిని చెప్పేటువంటి పరిస్థితి కాంగ్రెస్కి లేదు, రాదు కూడా. మా వాళ్ళు చేసిందే చెప్పుకోనికి చేత కదా మా వాళ్ళకి. మీరు లేనిది కూడా ఉన్నట్టుగా చెప్పేటువంటి గనుడు మీరు. 10 సంవత్సరాలు ప్రజలు మిమ్మల్ని చెయ్యంది కూడా చేసినట్టు చెప్పుకుంటే నమ్మినారు. ప్రజలు నమ్మి తేరుకున్నారు కాబట్టి మిమ్మల్ని తిరస్కరించినారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిజంగా చెప్పాలంటే ఎక్కడ మోసం చేసిందండి? 6 గ్యారంటీలు అని చెప్పింది. 6 గ్యారంటీలు ఇచ్చింది కదా, ప్రజల ముందు పెట్టింది కదా. ఇవాళ ఇచ్చినటువంటి దాంట్లో మహిళలకు ట్రాన్స్పోర్ట్ అయి ఉండొచ్చు, వాళ్ళకి ఇచ్చినటువంటి 500 సిలిండర్ అయి ఉండొచ్చు, 200 కరెంటు అయి ఉండొచ్చు, 3500 ఒక కాన్స్టిట్యున్సీకి ఇందిరమ్మ ఇండ్లు అయి ఉండొచ్చు. వీటన్నింటినీ అమలు చేస్తూ ముందుకు వచ్చింది కదా. 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ అయి ఉండొచ్చు. ఇవన్నీ ముందు పెట్టింది కదా, అమలు చేయడానికి ప్రాసెస్ ముందు పెట్టింది. సో ఎలక్షన్ కోడ్ వచ్చింది, వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్ల తర్వాత తప్పకుండా ప్రజలకి అవి చేరుతాయి. రైతు భరోసా 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకి రైతు భరోసా కూడా అందింది. మిగతా వాళ్ళకి రైతు భరోసా వస్తుంది. దానితో పాటుగా రుణమాఫీ 2 లక్షలు కూడా రుణమాఫీ అవుతుంది. ఎవరు ఎక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు ఆపన్న హస్తము మన హస్తము, ఈ హస్తం ఈ 5 ఏళ్ళు ఎప్పుడూ కూడా మంచిని కోరుకుంటుంది. ఈ మంచిని కోరుకునేటువంటి హస్తాన్ని మనం వదులుకొని 10 సంవత్సరాలు ఎంత నష్టపోయామో ఈ సమాజం తెలుసుకుంది. దేశంలో కూడా ఈ సమాజం తెలుసుకుంది. కాబట్టి ఇవాళ ప్రజలు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మార్పు వైపుకి అడుగులేస్తున్నారు.